లో పడి పాడైపోవడం, వర్షంలో బూట్లు తడిసిపోయి బరువుగా మారడం చాలా మందికి అనుభవమే. ఇక ముందు అలాంటి ఇబ్బందులు లేనట్లే. ఎందుకంటే జల నిరోధకంగా పనిచేసే నానో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇప్పటికే బ్రిటన్ వాసులను అలరిస్తున్న ఈ పరిజ్ఞానం త్వరలో మనల్ని కూడా పలకరించొచ్చు. టిష్యూ పేపర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు ఏ వస్తువైనా సరే ఇక ముందు నీటిలో తడిచినా ఏమీ కాదు. ఎందుకంటే కొత్త తరం సాంకేతికత నానో ఇప్పటికే బ్రిటన్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ సాంకేతికత పేరు QP2i కాగా అదే పేరుతో ఏర్పడిన ఓ సంస్థ ఆయా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. వెంట్రుక కన్నా 1000 రెట్లు పలుచనైన P2i కోటింగ్ ను ఏ వస్తువుకైనా లోపల ఉపరితలం పైన వేయడం ద్వారా నీటితో కలిగే ముప్పును నివారించవచ్చు. ఈ కోటింగ్ కలిగిన మొబైల్ ఫోన్లకు గీతలు పడటం, తుప్పు పట్టడం, నీటిలో పడి పాడైపోవటం మొదలైన సమస్యలు లేనట్లే. The technology works in a vacuum chamber, which is just a low pressure vessel, and by putting the product into that chamber we can then energize the gas within it to provide a protective layer on the surface of a product that when liquids come into contact with it, rather than wetting out, they simply bead up and roll off. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ షైర్లో ప్రాణం పోసుకున్న ఈ సాంకేతికత సృష్టికర్త డాక్టర్ స్టీఫెన్ కాల్సన్. తన పరిశోధనలో భాగంగా ఆయన దీనిని రూపకల్పన చేశారు. P2i పరిజ్ఞానాన్ని ఎలక్ట్రానిక్స్, పాదరక్షలు, సైనిక దుస్తుల తయారీలో ఇప్పటికే వాడటం ప్రారంభించారు. ఈ పరిజ్ఞానం ఉపయోగాలు అనంతమంటున్న నిపుణులు ముందు ముందు మొత్తం నానోమైన్ కాబోతోందని అంచనా వేస్తున్నారు. 2009లో అందుబాటులోకి వచ్చిన ఈ పరిజ్ఞానం ద్వారా ఇప్పటికే దాదాపు 1 కోటి వరకు వివిధ రకాల వస్తువులను తయారు చేశారు. అనేక ప్రశంసలు పొందిన ఈ పరిజ్ఞానాన్ని హైటెక్ బ్రాండ్ షూ తయారీలో ఇప్పటికే విరివిగా వాడుతున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నానో టెక్నాలజీ సాయంతో ముందు మరిన్ని ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు P2i సంస్థ చెబుతోంది.